నాకు ఆ డబ్బే ప్రపంచం, ఆ డబ్బే లోకం అనుకుంటే ఏదో ఒక రోజు పోతాను హ్యాపీగా. తాబేలు దేవుడా నేను జీవితంలో మంచిగా ఎదగాలి. వియత్నాం దేశం వచ్చి కోడిగుడ్డు కాఫీ దాక్కుండా ఎవరు రండి. ఇప్పుడు మనం ఉన్నదే వియత్నాం దేశంలోని హనాయ్ రాజధానిలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన ట్రైన్ స్ట్రీట్ అండి. ఎంత ఫాస్ట్గా వచ్చిందండి బాబు. ఈ హనాయ్లోని ఫేమస్ ప్లేస్ అయిన జోసెఫ్ క్యాథడ్రల్ చర్చ్ దగ్గర అయితే ఉన్నామండి. చాలా మంది యూట్యూబర్లు వాళ్ళంతా వచ్చారు. చూసుకుంటే బతకాలంటే తినాలి కదా అన్నట్టుంది. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి వియత్నాం దేశం యొక్క రాజధాని హనాయ్ అనే నగరంలో అయితే ఉన్నాను. మనకి ఢిల్లీ ఎలాగో ఇక్కడ వియత్నాం దేశానికి ఈ హనాయ్ నగరం అనేది అలా అండి. గత వీడియో చూసుకుంటే హోచిమిన్ సిటీలోని మీకాంగ్ డెల్టా, కూచి టనల్స్ అయితే కవర్ చేసాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పూర్తి వీడియో చూడండి. చాలా కష్టపడి చేసాము. ఇంకొకటి ఈ వీడియోలో వచ్చేసి ఈ హనాయ్ దేశం రాజధాని కదా, కాబట్టి ఇక్కడ అందాలు చెప్పాలంటే ఏమేం చూస్తామో తెలియదు. ఒక సిటీ టూర్ అనుకోండి, వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ని హార్ట్ ఆఫ్ ద సిటీగా పిలుస్తారండి. హోమ్ కే లేక్ ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే సిటీకి సెంటర్లో ఉంది కదా, చాలామంది వచ్చే టూరిస్టులంతా కూడా ఇక్కడికైతే విజిట్ చేస్తారు. అలాగే ఈ లేక్ మధ్యలో చూసుకుంటే ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో ఒక టెంపుల్, అదే సన్ టెంపుల్ అండి. అలాగే చాలామంది దీన్ని గోల్డెన్ టటాయిల్ టెంపుల్ అని కూడా అంటారు. అసలు ఏముందనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. టికెట్ అయితే తీసుకోవాలండి. టికెట్ రేట్ వచ్చేసి 50,000 వియత్నాం డాంగ్లు, అంటే మన డబ్బుల్లో 181 రూపాయి ఇవాళ రోజున ప్రకారం. మనం ఉన్న 2026 సంవత్సరంలో ఇంకా ఈ క్యూలు లైన్లు ఏంటో అండి. దాదాపుగా 10 నిమిషాల నుంచి ఇక్కడే ఉన్నాను. టికెట్ తీసుకున్న తర్వాత ముందుగానే ఇక్కడ టికెట్ చెకింగ్ అయితే ఉంటుందండి. టికెట్ చేయించుకొని ముందుకు వెళితే ఈ బ్యూటిఫుల్ వుడెన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. నిజంగా చాలా అందంగా ఉంది కదా. ఈ బ్రిడ్జ్ పేరు ద హుక్ బ్రిడ్జ్. రెడ్ కలర్ లో ఉండే ఈ బ్రిడ్జ్ హోన్ కిమ్ లేక్ మీదుగా నాంగ్ సాన్ టెంపుల్ ఉన్న ఐలాండ్ కి తీసుకెళ్తుంది. బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు ఒకవైపు లేక్, మరొక వైపు హనాయ్ సిటీ వ్యూస్ అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ ని వియత్నాంలోని ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ స్టైల్ కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. బ్రిడ్జ్ దాటి ముందుకు వెళ్తే మనకి నాక్ సాన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుందండి. అంటే టికెట్ తీసుకోవడం నుంచి ఈ బ్రిడ్జ్ దాటే వరకు అసలు టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు మనం నాక్ సాన్ టెంపుల్ లోపలికి వెళ్దాం. లోపల అడుగు పెట్టగానే ముందుగా కనిపించేది ఇక్కడ ట్రెడిషనల్ వియత్నమీస్ ఆర్కిటెక్చర్. ఈ టెంపుల్ ని త్రాన్ హుంగ్ డావ్ అనే ఫేమస్ వియత్నమీస్ మిలిటరీ లీడర్ కి డెడికేట్ చేశారు. ఆయన 13వ శతాబ్దంలో మంగోల్ ఇన్వైషన్స్ కి వ్యతిరేకంగా వియత్నాం ని డిఫెండ్ చేసిన వ్యక్తిగా ప్రసిద్ధండి. అంతేకాదు ఇక్కడ వాన్ సువాంగ్ దే క్వాన్ ని కూడా పూజిస్తారు. ఆయన లిటరేచర్ కి మరియు లెర్నింగ్ కి సంబంధించిన డైటీగా భావిస్తారు. టెంపుల్ లోపల ఉన్న ఈ వుడెన్ స్ట్రక్చర్స్ మరియు స్టాచ్యూస్, ట్రెడిషనల్ డెకరేషన్స్ వియత్నాం దేశం యొక్క కల్చర్ ని, హిస్టరీని రెండింటిని చాలా క్లియర్ గా చూపిస్తాయి మనకి. ఇక ఈ టెంపుల్ కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం, ఇది హోమ్ కేమ్ లేక్ మధ్యలో ఉన్న ఐలాండ్ మీద ఉంది. ఈ లేక్ కి రిటర్న్డ్ స్వార్డ్ లేక్ అనే పేరు రావడానికి ఒక ఫేమస్ లెజెండ్ స్టోరీ అయితే ఉంది. వియత్నమీస్ లెజెండ్ ప్రకారం లే లాయ్ అనే కింగ్ దగ్గర ఉన్న మ్యాజికల్ స్వార్డ్ ని ఒక గోల్డెన్ టాటాయిస్ తిరిగి లేక్ లోకి తీసుకెళ్తుందంట. అందుకే అక్కడ గోల్డెన్ టాటాయిస్ కి చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం ఒక టెంపుల్ కాదు, హనాయ్ సిటీ మధ్యలో ఉన్న వియత్నమీస్ హిస్టరీ, కల్చర్ మరియు ఒక ఫేమస్ లెజెండ్ అన్ని కలిసిన ప్లేస్ అండి. అందుకే హనాయ్కి వస్తే ఈ టెంపుల్ లోపలికి వచ్చి చూడడం డెఫినెట్లీ ఒక మంచి వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇదే అండి హార్ట్ ఆఫ్ ద సెంటర్ ఈ హనాయ్ మొత్తానికి. వచ్చే ప్రతి టూరిస్టులు కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఎటు చూసుకున్నా చాలా మంది చైనా వాళ్ళు, విదేశీయులు వాళ్ళు వీళ్ళు వస్తా ఉన్నారు. అలాగే మనం వచ్చేసాం. కంగారు పడొద్దు, మీరు రాకపోయినా వచ్చిన అనుభవం అయితే కలుగుతుంది ఈ వీడియో ద్వారా. తాబేలు దేవుడా నేను జీవితంలో మంచిగా ఎదగాలి, నాకు డబ్బులు కావాలి, ఆ డబ్బులతో నేను జల్సాలు చేయాలి, నేను మంచిగా డబ్బులు సంపాదించాలి. నా దగ్గర ఆ డబ్బులు ఏంటంటే నేను నా పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి, ఒకటి నాశనం చేయాలి, అంతే. నేను మాత్రం ఆ డబ్బుని చూసుకుంటా, నాకు ఆ డబ్బే ప్రపంచం, ఆ డబ్బే లోకం అనుకుంటా ఏదో ఒక రోజు పోతాను హ్యాపీగా. నా పిల్లలు వాళ్ళు ఏదో రోజు
నాశనం చేసేస్తారు. నా వెనకమాల ఒక ఆవిడ స్లీవ్లెస్ వేసుకొని ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక బన్నీ మీద ఉన్నా కదా, పొరపాటు అనుకొని వచ్చేసాను. ఆవిడ ఏంటంటే నాకు వచ్చి చెప్పింది అనమాట, ఇట్లాగా మీరు ఈ బన్నీ వేసుకున్నారు కదా లోపలికి వెళ్ళకూడదని. అంటే ఆవిడ కనపడలా, నేను కనపడ్డాను. ఎక్కడికి వెళ్ళినా టూరిస్టులు మాత్రం ఫోటోలు బాగా దిగుతారండి. ఇంకా సహాయం ఇంకా మనకి వాళ్ళు, వాళ్ళకి మా అదిగోండి చెప్పానా తాబేలు బొమ్మలు అమ్ముతారని. అంతే ఇంకా సాంబ్రాణి కడ్డీలు ఎన్ని వెలిగిస్తారండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కేఫ్ జియాంగ్ అని ఒకటి ఉంది. అంటే వియత్నాం దేశం వచ్చి కోడిగుడ్డు కాఫీ దాక్కుండా ఎవరు వెళ్ళరండి. గూగుల్లో అదే ఫేమస్ అని చూపిస్తుంది, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పక్కనే ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? ఏమో 1946లో పెట్టారంట. హలో, కెన్ ఐ రికార్డ్ ఏ వీడియో? థ్యాంక్ యూ. పైకి వెళ్ళమంటున్నారు. బా, లోపలికి రాగానే కోడిగుడ్డు స్మెల్. ఇక్కడ మెన్యూలో కూడా మొత్తం చూసుకోండి, ఎగ్గు అంటే ఎగ్ కాఫీకి ఇక్కడ ఫేమస్ అనమాట. బ్రో ఎందుకు బ్రో, ఇప్పుడు ఎగ్ కాఫీయే కదా మనం వచ్చింది, ఎగ్ కాఫీ ఒకటి చెప్పేద్దాం. ఎలా ఉంటుందో ఏంటో ట్రై చేద్దాం. ఎగ్ కాఫీ దీంట్లో హాట్ ఉంటుంది, ఐస్ ఉంటుంది. ఏం లేదు, హాట్ అంటే వేడి నీళ్ళు, ఐస్ అంటే చలి నీళ్ళు, అంతే. టేస్ట్ ఒకటి. కింద కాఫీ మొత్తం కలుపుదాం. పైన క్రీమీ ఉంది. ఏమంత ఉన్నట్టు అనిపించట్లేదండి, బాగా మిక్స్ చేయాలి కావాలా. ఏదో డికాషన్ అవుతుంది మాదిరిగానే ఉంది. ఇందా క్రీమే కొంచెం బాగుంది, కాకపోతే కొంచెం కూడా తీయంగా లేదండి. ఇది తేనె వేయలేదు కావాలా. నన్ను అడిగితే దీనికన్నా మన మామూలు కాఫీ బెటరు. ఏదో ఎగ్ కాఫీ అంటే ఏదో ఉండిద్దిలే అనుకున్నా, సాధారణంగానే ఉంది. ఆ క్రీమ్ ఫస్ట్లో కొంచెం బాగుంది, కానీ ఆ తర్వాత కింద ఉన్న డికాషన్ ఎప్పుడైతే మిక్స్ చేసి తాగానో నాకు మామూలు కాఫీ తాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం కోడిగుడ్డు వాసన, కోడిగుడ్డు కలిపారు అంతే. దీనికోసమా అండి ఇంతమంది జనాలు వచ్చేది ఇక్కడికి? ఇప్పుడు మనం ఉన్నదే వియత్నాం దేశంలోని హనాయ్ రాజధానిలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన ట్రైన్ స్ట్రీట్ అండి. వియత్నాంలోని బాగా ప్రత్యేకమైన టూరిజం ప్లేసుల్లో ఈ ట్రైన్ స్ట్రీట్ కూడా ఒకటే. సేమ్ మనం థాయిలాండ్లో చూసుకున్నామండి, యాక్చువల్గా వియత్నాంలోనే ఫేమస్ ఇది. రైలు వెళ్తుంటే అప్పటికప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మూసేయడం, ఇవన్నీ అప్పటికప్పుడు తీసేయడం, పెట్టడం చేస్తారు. చూడాలి కాసేపులో రైలు వస్తే. టైం వచ్చేసి 11 అవుతుంది. 1ంటికి ట్రైన్ అయితే వస్తుందంటండి. కొన్ని టైమింగ్స్ ఉంటాయి అన్నమాట ఈ ట్రైన్ రావడానికి. ఆ టైమింగ్స్ ఏంటో కాసేపట్లో కనుక్కొని ఎవరో ఒకరిని చెప్తాను, ఇంగ్లీష్ వచ్చిన. హే బ్రో, ఆర్ యూ స్పీక్ ఇంగ్లీష్? సో వాట్ టైమ్ ట్రైన్స్ ఆర్ కమింగ్? ఓ, చాట్ ఈస్ దేర్. ఇదిగోండి ట్రైన్ టైమింగ్లు. ఉదయం 8 గంటలకి, 10:10, 11:10. ఓ, 11:10 కమింగ్. The next train. దిస్ వన్ ఆల్రెడీ గాన్? You missing which is at 11:10. Oh, 11:10 coming? The next trains come 1 p.m. Oh. అబ్బా 11:20 అయిపోయిందండి. 1 PM అది టైమింగ్స్ అయితే ఇది. ఇంకా ఇప్పుడు నేను ఈ ట్రైన్ ట్రాక్స్ మీదే వాక్ చేస్తూ వెళ్తున్నాను. చూస్తుంటే ఒక నార్మల్ రైల్వే ట్రాక్ లాగే అనిపిస్తుంది, కానీ రెండు సైడ్స్ చూస్తే మాత్రం ఇక్కడ రియల్ స్పెషాలిటీ ఏంటో అర్థమవుతుంది. ట్రాక్ కి లిటరల్లీ కొన్ని అడుగుల దూరంలో ఇల్లులు, కెఫేస్, రెస్టారెంట్లు, చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయండి. పీపుల్స్ ఇక్కడ రోజు అదే ట్రాక్ పక్కన తమ డైలీ లైఫ్ ని అయితే కొనసాగిస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ట్రాక్ మధ్యలో నడుస్తుంటే ఒకవైపు అంతా క్లోజ్ గా ఉన్న హౌసెస్, మరొక వైపు కెఫేస్ మధ్యలో రైల్వే ట్రాక్. ఇది చూస్తుంటే రైల్వే స్టేషన్ లో ఉన్నట్టు కాకుండా ఒక చిన్న స్ట్రీట్ మధ్యలో నడుస్తున్న అనుభవం అయితే కలుగుతుంది. అయితే ఇక్కడ వాక్ చేస్తున్నప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ట్రైన్ టైమింగ్ దగ్గర పడితే ట్రాక్ మీద ఉండకూడదు. ట్రైన్ రాకముందే అందరూ సేఫ్ ఏరియాలోకి వెళ్ళిపోవాలి. అంటే ట్రాక్ పక్కనండి షాపులు కానుకొని అక్కడ కెఫేలు తాగుతూ అయితే మనం చూస్తూ ఉండొచ్చు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్ట్రీట్ మొత్తం నార్మల్ అయిపోతుంది. అందుకే హనాయ్ ట్రైన్ స్ట్రీట్ ని
కేవలం ఒక ఫోటో స్పాట్ లా కాకుండా ఇక్కడ లోకల్ లైఫ్ మరియు రైల్వే రెండు ఒకే ప్లేస్ లో ఎలా కలిసి అవుతున్నాయో చూడడానికి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మీరు గనక ఈ హనాయ్ వస్తే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేస్తారు. కాసేపట్లో ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈ ట్రైన్ వచ్చే లోపల దీని గురించి. ఇక్కడ మీరు చుట్టుపక్కల కెఫేలు అన్నీ చూస్తున్నారు కదండి. ట్రైన్ రాకముందు ఇట్లా చైర్లు అవన్నీ పెట్టి టేబుల్ అవన్నీ పెట్టుకొని ఉంటారన్నమాట టూరిస్టులు. ఎవరైతే టూరిస్టులు చూస్తానికి వస్తారో అప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ కాఫీ తాగుతా ట్రైన్ వెళ్తుంటే ఇలా ట్రైన్కి దగ్గరగా ట్రైన్ ఇట్లా వెళ్తుంది అనుకోండి, ఇట్లా చూసి అదొక వీడియో తీసుకొని ఆనందిస్తారనమాట. సేమ్ మనకి థాయిలాండ్లో మెక్లాంగ్ రైల్వే స్టేషన్ అని ఉంది కదా, ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో అలా ఫోటోలు దిగడానికి వీడియోలు తీసుకోవడానికి వస్తారు. కానీ ఇక్కడ దారుణకరమైన విషయం ఏంటంటే నేను నోటీస్ చేసింది, సో దీన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ కెఫేలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఒక వాటర్ బాటిల్ బయట కొన్నాం అనుకోండి 30 రూపాయలు అవుతుంది. అదే ఇక్కడ కొంటే ఎంత అవుతుంది? దాదాపుగా 150-200 రూపాయలు అయితే ఉంటుందండి. అంతా కూడా రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ కెఫేల్లోకి. ఇక్కడ ఈ ట్రైన్ ట్రాక్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఫ్రెంచ్ కొలోనియల్ పీరియడ్ లో 20వ శతాబ్దం ప్రారంభంలో హనాయ్ సిటీ రైల్వే నెట్వర్క్ లో భాగంగా నిర్మించబడిందండి. ఆ సమయంలో ఈ రైల్వే లైన్ ప్రధానంగా హనాయ్ నార్థన్ వియత్నాం లోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడేది. రైల్వే ట్రాక్ నిర్మించినప్పుడు ఇక్కడ వాళ్ళు షాప్స్ ఇలా ట్రాక్స్ కి ఇంత దగ్గరగా లేవు. కాలం గడిచే కొద్దీ రైల్వే ట్రాక్ చుట్టూతా లోకల్ షాపులు ఇల్లు నిర్మించుకొని నివసించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నారో రైల్వే ట్రాక్స్ చుట్టూ కెఫేస్, రెస్టారెంట్స్, చిన్న చిన్న షాప్స్ కూడా ఏర్పడినాయి. అలా ఒక సాధారణ రైల్వే లైన్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన హనాయ్ ట్రైన్ స్ట్రీట్ గా మారింది. అంటే ఈ ప్లేస్ స్పెషల్ అవ్వడానికి రీజన్ రైల్వే ట్రాక్ ఒక్కటే కాదు, ఒక సెంచరీ ఓల్డ్ రైల్వే లైన్ చుట్టూ ఒక కంప్లీట్ లోకల్ కమ్యూనిటీ డెవలప్ అవడమే అసలు స్పెషాలిటీ. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి, ఇది టూరిస్ట్ ఆకర్షణ మాత్రమే కాదు, ఇప్పటికీ పనిచేస్తున్న యాక్టివ్ రైల్వే ట్రాక్. అందుకే ట్రైన్ వచ్చే సమయంలో స్థానిక సిబ్బంది ఇక్కడ చెప్పే సూచనలు కూడా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మనం ఎలా పడితే అలా వెళ్ళాం అనుకోని ట్రైన్ వస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ కెఫేలో ఎక్కడ కూర్చున్నా కానీ వాళ్ళైతే చెప్తారు మనకి ఎలా ఉండాలి ఏంటనేది. కాసేపట్లో ట్రైన్ వస్తుంది, చూసేద్దాం. ఆ విజువల్స్ అన్నీ మంచిగా కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు బుధవారం అండి, శని ఆదివారాల్లో బాగా ఇంకా రద్దీగా ఉంటుంది. చాలామంది భారతీయులు ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను వీడియోలు చూశాను అనమాట. ఈ కెఫే షాప్లో మన భారతీయుల పైన రేసిజం ఇట్లా చూపించడం చూశాను వీడియోలో. నాకు పర్సనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించలా, బహుశా ఇది బుధవారం కదా, శని ఆదివారాలు వచ్చినప్పుడు నేను అలా గమనించవచ్చు. లేదా నేను వీడియో తీస్తున్నాను వీళ్ళంతా నవ్వుతా మాట్లాడవచ్చు. సో అలా కూడా అయ్యి ఉండొచ్చు, చెప్పలేము. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటారండి ఇక్కడ, రండి మా షాప్కి రండి అని. చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది ఇక్కడ. హాయ్ షించావ్, హాయ్ షించావ్. అంతే, వీడియో మహిమ అండి, అంతే. సో ఏదైనా కానీ మన దగ్గర మనం మామూలుగా వెళ్ళినప్పుడు మాత్రం అనుభూతి చెందొచ్చు. నాకైతే ఇక్కడ ఎటువంటి రేసిజం ఇట్లా ఫీలింగ్ అయితే కలగలేదు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఒక్కచోట చూసుకోండి మీరు, ఇక్కడ మనకి తక్కువ గ్యాప్ ఉందన్నమాట. అంటే ట్రైన్ని దగ్గరగా చూడొచ్చు, వెనక ఆనుకొని ఉండొచ్చు. ఇట్లాంటి ప్లేస్ చూసుకొని మనం కాఫీ కొనుక్కున్నాం అంటే ఇక్కడ ఉండొచ్చు. కాఫీ కొనకుండా మనం అట్లా లోపలికి వెళ్దామన్నా కానీ వాళ్ళు రానివ్వరండి, అప్పటికప్పుడు వెళ్దామన్నా కానీ. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే పని అయితే కాఫీ కొనుక్కోవాలి, లేదంటే ఒక వాటర్ బాటిల్ అయినా కొనుక్కోవాలి. చెప్పే కదా, మినిమం 200 రూపాయలు. హాయ్, ఇది బాగానే ఉంది. కాకపోతే రేటు చూసుకుంటే ఒక కాఫీ 80,000. అమ్మా 80,000 స్క్రీన్ పైన ఇచ్చా చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఇది తీసేసుకున్నాం. ఇక్కడ ఇలా బీర్ కావాలంటే ఆర్డర్ చెప్పుకొని మనం ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. సో కాసేపట్లో ట్రైన్ వస్తుంది, చూద్దాం. ఇంకా ఆ ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళంతా ఎలా క్లోజ్ చేస్తారు ఏంటి. అలాగే టూరిస్ట్ అట్రాక్షన్ కదా, వాళ్ళు అవి ఇవి అమ్ముతూ ఉంటారండి. నన్ను అడిగితే కొనుక్కోవద్దని చెప్తాను, ఎందుకంటే లోకల్ మార్కెట్లకి వెళ్తే మనకి 10 రూపాయలకి దొరికేది ఇక్కడ 100 రూపాయలకి అమ్ముతారనమాట. ఎక్కడైనా అంతే కామన్గా జరిగేదే. చూసాం కదా, ఇక్కడ మనం మెన్యూలో చూసుకుంటేనే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ 150,000 ఉంది. బయట అనుకోండి 30,000 ఉంటుంది. అలాగా ఆ టేబుల్ అవన్నీ తీసేస్తున్నారు ఇప్పుడే, మొత్తం అటు సైడ్ మొత్తం క్లియర్ చేశారండి. అట్లా ఎడ్జ్లో కూర్చుంటే ట్రైన్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. మన సైడ్ చిన్నప్పుడు జింజర్ మూతలు ఉంటాయి కదా బీర్ల క్యాన్ల పైన, థమ్సప్ సీసాల పైన. అలాగే ఇక్కడ షాపుల్లో మనం ఏమైనా కొన్నా కానీ డ్రింకులు, బీర్లు ఇట్లాగా, అంటే మనకి మూత ఓపెన్ చేసుకుంటాం కదా, ఆ మూత ఏంటంటే మన సైడ్ లాగే
ఇక్కడ రైల్వే ట్రాక్ పైన ఇట్లా పెట్టామంటే రైలు వెళ్ళినప్పుడు ఒక ప్లేట్లా వస్తుంది. ఓ ఇటు తిప్పి పెట్టాలి, ఇట్లా పెట్టాలండి. చూపిస్తుంది ఆవిడ. వస్తుంది, అది కూడా అయిపోగానే చూపిస్తాను. ట్రైన్ ఏంటి ఇంకా రాలా, ఒకటి అయిపోయింది ఆల్రెడీ. వెళ్ళిపోయిందండి అసలు. మన జింజర్ మూత మనం పెట్టింది ఇలా వచ్చిందండి. అసలు ట్రైను ఎంత ఫాస్ట్గా వచ్చిందండి బాబు. షార్ట్ ఈ దగ్గర నుంచి అంత కరెక్ట్గా రాలేదండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొన్నాం కాబట్టి దాదాపుగా ఎంత అండి బిల్లు చేసింది వీళ్ళ దగ్గర? 200 రూపాయలు మన డబ్బుల్లో బిల్లు చేసినట్టు. ఎవరి దగ్గర ఉన్నా కానీ 200 రూపాయలు బిల్ చేయాలి. ఎలాగో ఇక్కడ ట్రైన్ టైమింగ్స్ ఉన్నాయి చూసారు కదా. మనం ఉదయం 8ంటికి రావాలి, లేదా 10:10కి, లేదా 11:10, 1ంటికి. మనం 1ంటికి చూసాం. నెక్స్ట్ 2:15కి ఉంది. అలాగా టైమింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం చూసుకోండి. ఒకవేళ మీరు సాయంత్రం వచ్చారంటే 6:30కి డే టైం చూడొచ్చు, నైట్ టైం వరుసగానే ట్రైన్స్ ఉన్నాయి. ఈ టైంలో వచ్చారంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నైట్ వ్యూ, డే వ్యూ. ఇప్పుడు ఏంటంటే ఇంకొక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈసారి ఇంకొంచెం మంచిగా కవర్ చేయాలి ట్రైన్. ఇటు నుంచి చూద్దాం ఎలా ఉంటుందో. అలాగే ఇంకొక 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి బన్మీ, వియత్నాంలో ఫేమస్ది. రెండోది క్యాథడ్రల్ చర్చ్. ఆ 2 చూసేసి వీడియో ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ హనాయిలోని ఫేమస్ ప్లేస్ అయిన జోసెఫ్ క్యాథడ్రల్ చర్చ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి చర్చిలు చాలా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక బుద్ధిస్ట్ దేశమే కాదండి. సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలంటే వియత్నాం, కంబోడియా, థాయిలాండ్ ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ కంట్రీలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం క్రిస్టియనిటీ కూడా ఉంది. ఇక్కడ జనాభా 10 కోట్లకు పైగానే ఉంటారు. కానీ దాంట్లో 60 లక్షల మంది క్రైస్తవులే ఉంటారండి. కాబట్టి ఎక్కడ చూసుకున్నా మనకి బౌద్ధ మందిరాలతో పాటు ఇట్లాంటి చర్చిలు కూడా కనపడుతూ ఉంటాయి. కాసేపు అయితే చర్చ్ చూసుకుంటూ ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. 1886లో నిర్మించిన ఈ చర్చిని ప్యారిస్లోని నోత్రే డామే క్యాథడ్రల్ యొక్క నియోజోతిక్ స్టైల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నిర్మించారు. ఇక నేను చర్చ్ వైపు వెళ్తుంటే దూరం నుంచి కనిపించే ఈ 2 టాల్ టవర్స్, పెద్ద విండో, డార్క్ స్టోన్ వాల్స్ చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నాయి. ఈ క్యాథడ్రల్ ని నిర్మించిన ప్లేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇది అప్పట్లో హనాయిలో ఫేమస్ ల్యాండ్ మార్క్ అయిన బావుతిన్ టవర్ ఉన్న సైట్ మీద నిర్మించారు. ఫ్రెంచ్ కొలోనియల్ పీరియడ్ కి చెందిన ఈ ఆర్కిటెక్చర్ ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్ గా ఉండడం వల్ల హనాయ్ ఓల్డ్ క్వార్టర్ లో నడుస్తూ ఉంటే ఈ చర్చ్ ఒక్కసారిగా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న నేరో స్ట్రీట్స్, కెఫేస్, లోకల్ షాప్స్ మధ్యలో ఈ క్యాథడ్రల్ నిలబడి ఉండడం వల్ల ఒక యూరోపియన్ సిటీ వైబ్ కూడా తీసుకొస్తుంది. ఇక నేను ఇప్పుడు దగ్గరికి వచ్చేసాను. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. చర్చ్ లోపలికి వచ్చానండి. బయట నుంచి చూస్తే ఎంత గ్రాండ్ గా ఉందో లోపలికి వచ్చిన తర్వాత కూడా అంతే బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. లోపలికి రాగానే ముందుగా కనిపించేది ఈ హై సీలింగ్, పెద్ద స్టెయిన్డ్ గ్లాస్, విండో వుడెన్ డీటెయిల్స్. ఈ విండో నుంచి వచ్చే న్యాచురల్ లైట్ మొత్తం చర్చ్ ఇంటీరియర్ కి చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఇస్తుంది. ముందు భాగంలో ఉన్న మెయిన్ ఆల్టర్, జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ, రిలీజియస్ పెయింటింగ్స్ చూస్తే ఈ స్పేస్ ఈ దైవత్వానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో అర్థమవుతుందండి ఇదంతా చూస్తుంటే. ఇక్కడ బయట హనాయ్ స్ట్రీట్స్ లో ఉండే బిజీ అట్మాస్ఫియర్ అస్సలు కనపడదండి. లోపల మాత్రం చాలా కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక మొత్తం ఆర్కిటెక్చర్ లో గోతిక్ స్టైల్ చాలా క్లియర్లీ కనిపిస్తుంది. అందుకే బయట ఆర్కిటెక్చర్ ఎంత స్పెషలో లోపలికి వచ్చిన తర్వాత కూడా ఈ చర్చ్ యొక్క బ్యూటీ ఇంకాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. హనాయ్కి వస్తే బయట నుంచి ఈ క్యాథడ్రల్ ని చూడడమే కాకుండా ఓపెన్ లో ఉన్న సమయంలో లోపలికి వచ్చి ఈ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ని ఎక్స్పీరియన్స్ చేయడం డెఫినెట్లీ వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. అమ్మ, ఆ క్యాథడ్రల్ చర్చ్ బాగుందండి, మంచి కట్టడం చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ బన్మీ తినడానికి వెళ్తున్నాం. బన్మీ 25 అదే చూపిస్తుంది గూగుల్లో పాపులర్, ఎప్పుడుదో అంటది. చూద్దాం. ఇదే అండి బన్మీ 25.
చాలా మంది యూట్యూబర్లు వాళ్ళంతా వచ్చారు చూసుకుంటే కెమెరాలు అయ్యి పట్టుకొని. ఇప్పటి వరకు వియత్నాం లో చాలా ప్లేసెస్ చూసామండి. లోకల్ ఫుడ్ టేస్ట్ చేయకుండా వెళ్తే ఎలాగా, అందుకే ఇప్పుడు వచ్చేసామండి వియత్నాం లో చాలా ఫేమస్ అయిన బన్మీ తినడానికి. ఇక్కడికి వచ్చాక ఒక విషయం బాగా అర్థమైంది, బన్మీకి ఎంత డిమాండ్ ఉందో. ఎందుకంటే షాప్ చుట్టూ చూస్తే చాలా మంది పీపుల్ ఎవరెవరో తినడానికి వచ్చారు, ఇంకొందరు పార్సిల్ తీసుకోవడానికి వచ్చారు. చూడడానికి మన శాండ్విచ్ లానే అనిపించిన క్రిస్పీ బ్రెడ్ తో మాంసం మరియు తాజా కూరగాయలు ఇంకా హెర్బల్స్ ఇంకా స్పెషల్ సాస్ యాడ్ చేసి బన్మీ అయితే తయారు చేస్తారు. ఇక్కడ స్ట్రీట్స్ షాప్స్ లో ఇలా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్లనే బన్మీ వియత్నాం లో ఇంత పాపులర్ అయిందేమో అండి. ఇప్పుడు మన ముందు ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఇంతమంది ఇష్టపడే బన్మీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న టేస్ట్ మాత్రం నిజంగా అద్భుతంగా ఉందండి. బర్గర్ కి ఇది ఒక రీప్లేస్మెంట్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు గనక వియత్నాం వస్తే బన్మీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. షాపు బయట చూస్తున్నారు కదండి, బోర్డు పేరు, ఇది మీరు గూగుల్లో కొట్టేసుకొని యాస్టీస్ వచ్చేసేయచ్చు. అలాగా నేను అలాగే వచ్చేసాను. సో బాగుందండి. 5 hours later. ఇక అద్భుతమైన బన్మీ రుచి చూసిన తర్వాత పక్కనే ఇక్కడ నైట్ లైఫ్ కూడా ఉంది. ఈ హనాయ్ వస్తే ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ బీర్ స్ట్రీట్ అంటారండి దీన్ని. డే టైం మొత్తం ప్రశాంతంగా కనిపించిన ఈ స్ట్రీట్స్ నైట్ టైం అయ్యేసరికి మాత్రం పూర్తిగా మారిపోతాయి. అదే ఈ బీర్ స్ట్రీట్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ చూసిన లైట్స్, మ్యూజిక్లు, రెస్టారెంట్లు, అసలు స్ట్రీట్ మొత్తం జనాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇదే ఇక్కడ ఫేమస్ బీర్ స్ట్రీట్ అన్నమాట. రోడ్స్ కి రెండు వైపులా చిన్న చిన్న టేబుల్స్ వేసుకొని పీపుల్స్ వారి స్నేహితులతో కలిసి కూర్చొని మంచిగా ఫుడ్, డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఒకవైపు, పీపుల్స్ సందడి ఒకవైపు. ఇంకా ప్రతి షాప్ దగ్గర ఒక డిఫరెంట్ వైబ్ అయితే కనపడుతుందండి. ఇక్కడ టూరిస్టులు మాత్రమే కాదు, లోకల్స్ కూడా చాలా మంది వస్తున్నారు. అందుకే బీర్ స్ట్రీట్ కి రాత్రి పూట ఎంత ఎనర్జీ ఉంటుందేమో. ఇప్పుడు కొంచెం ఈ నైట్ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే ఈ స్ట్రీట్ నైట్ టైమ్ లో అసలు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. బీర్ స్ట్రీట్ లో ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక పబ్ అయితే కనపడిందండి. లీ థియేటర్ అనే ప్లేస్ కనపడింది. పేరు చూస్తే థియేటర్ అనుకున్నా, కానీ ఇది అసలు థియేటరే కాదు, ఇది ఒక ప్రాపర్ క్లబ్. బయట నుంచి చూస్తే చాలా మోడర్న్ గా, చాలా ప్రీమియం లా కనపడుతుంది. కానీ లోపలికి వెళ్ళాక మాత్రం ఇక్కడ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదండి. లోపల మొత్తం మ్యూజిక్, లైట్స్ తో ఫుల్ పార్టీ అట్మాస్ఫియర్ తో అయితే ఉంది. ఇద్దరు డాన్సర్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే చుట్టూ పీపుల్స్ కూడా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే పేరు మాత్రం లీ థియేటర్, కానీ లోపల మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచమే ఉందని చెప్పుకోవచ్చు. బీర్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాంటి క్లబ్బులు దొరకడం అదొక మరుపురాని ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. నైట్ టైంలో ఈ బీర్ స్ట్రీట్ లో అడుగు పెట్టగానే అసలు మొత్తం స్ట్రీట్ డిఫరెంట్ వరల్డ్ లా కనపడుతుందండి.
నేను ఇలా వాకింగ్ వెళ్తుంటే ప్రతి కొద్ది దూరానికి ఒక కొత్త క్లబ్, కొత్త రెస్టారెంట్, కొత్త షాపు కనపడతానే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ బయట నుంచి మ్యూజిక్ తో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాయి. మరి కొన్ని ప్లేసెస్ లో పీపుల్స్ బయట కూర్చొని ఫుడ్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. స్ట్రీట్ మొత్తం కలర్ఫుల్ లైట్స్ తో, మ్యూజిక్స్ తో ప్రాపర్ సందడి లైవ్లీగా ఉంది. ఇంకా ఇక్కడ కనిపించే షాప్స్ లో ఫుడ్ నుంచి డ్రింక్స్ వరకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక సైడ్ చూస్తే క్లబ్స్, మరొక వైపు చూస్తే రెస్టారెంట్ షాప్స్, మధ్యలో వాకింగ్ చేస్తూ టూరిస్ట్ లోకల్స్. అంటే ఈ స్ట్రీట్స్ లో ఒక పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ వాకింగ్ చేస్తూ వెళ్తుంటే ప్రతి కార్నర్ ఏదో కొత్త థింగ్ అయితే కనపడుతుంది. అందుకే నైట్ టైంలో బీర్ స్ట్రీట్ కి వస్తే ఇక్కడ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కొంచెం టైం తీసుకొని మొత్తం స్ట్రీట్ వాక్ చేయడం డెఫినెట్లీ ఇది ఒక వర్త్ అనే చెప్పుకోవచ్చు. He wants to be, she's through every so yes, she is. సో ఈ వీడియోలో చాలా చూసామండి. హోప్ మీ అందరికీ అర్థమయ్యేటట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఎప్పటిలాగా మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తూ, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. ఇంకా ఎన్నో కొత్త వీడియోలతో కలుస్తాను. ఉంటానండి. బాయ్ బాయ్. మీ రాముడు మంచి బాలుడు, రామ్ ద ట్రావెలర్.